కోకాపేట్ హైదరాబాద్లోని ఓ ప్రాంతం. కానీ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఈ పేరు సుపరిచితం. దీనికి కారణం ఈ ప్రాంతంలో భూముల ధరలు. రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్న టైంలో ఈ ప్రాంతం పేరు మారుమోగింది. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్లు కన్నేశారు. ఏకంగా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. కానీ అడ్డంగా దొరికిపోయారు. గండిపేట మండలం కోకాపేట గ్రామంలోని సర్వే నెంబర్ 147లో ఉన్న ప్రభుత్వ భూమి ఇది. లక్ష్మారెడ్డి అనిల్, రామేశ్వరం విశ్వనాథ్, రామేశ్వరం సునీల్ అనే వ్యక్తులు ఈ స్థలంలో అక్రమంగా గృహ నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నిందితులు జీవో నెంబర్ 58 కింద తమకు పట్టాలు మంజూరయ్యాయని అధికారులకు కొన్ని పత్రాలు చూపారు. ఇప్పుడు మీరు చూస్తున్న పత్రాలు అవే. ఈ పట్టాలు చూసిన తహసీల్దార్కు అనుమానం వచ్చింది. ఆన్లైన్ రికార్డులు తనిఖీ చేయగా వీరికి సంబంధించి ఎలాంటి ఫైలు లేవని తేలింది. దీనికి తోడు నిందితులు సమర్పించిన పత్రాల్లో చాలా తప్పులు కనిపించాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఉండాల్సిన చోట ట్రీ ఆఫ్ కాస్ట్ ని తప్పుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదొక తప్పు అనుకుంటే ఇంతకంటే మరో పెద్ద తప్పు కలెక్టర్ సంతకం ఫోర్జరీ. ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. పైగా పట్టాలపై ఉన్న క్యూఆర్ కోడ్లు కూడా పనిచేయలేదు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగా అది సంబంధం లేని వెబ్సైట్ కు దారితీసింది. ఇక అసలైన పట్టాలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి ఫోటోకు ఈ నకిలీ పట్టాలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటోకు పొంతన లేదని గుర్తించారు. ప్రభుత్వ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు తేలడంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు ఈ నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించింది ఎవరు, వీరి వెనక ఉన్నది ఎవరు, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి నకిలీ పట్టాలు చెలామణి అవుతున్నాయి, ఈ మొత్తం వివరాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.